ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అమ్మా ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు? నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య. నీకు నా మీద అంత ప్రేమ అమ్మా? ఏంట్రా గబుక్కుని అలా అడిగేసావు? మరేంటమ్మా ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే, చూసుకోవడానికి ఒక తుండుకుంటైనా ఇచ్చావా? దీనికి ఏం తక్కువ లేదు. ఉండు తలదుడుస్తాను. లక్ష్మి లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబాతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా? నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. రండి బాబు, కూర్చోండి. కూర్చోండి. అన్నయ్య ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్ళే తెలుసా? వీళ్లలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్లి అమ్మ చెవిలో ఊదుతాను, అమ్మ నాన్న చెవిలో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నా దగ్గర ఊదుతారు. ఎందుకంత కక్ష? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో ఒకసారి చూడు. ఏంటా చెరుకు? తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ. తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తనేం చెప్తుందో తెలియట్లేదు. నిన్ను తన గుండెల్లోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. 3 నెలలు 6 నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే. కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తున్నాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లే తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మందం తట్టిని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేము ఏం చేయగలమండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి మనను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు ఏడన్నాడు రాష్ట్రముడు. ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో, అమ్మ మీద ఒట్టేసి నాకేం తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపికగా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా, నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమనొచ్చిందిరా? పీ ఫర్ పొరమోకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరు పంపింది? సెకండరీ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడన్నా. నువ్వేనా అశోక్ అంటే? ఏమన్నా మెసేజ్ పంపా? వసంత్ అంటే ఏంటి ఆ మెసేజ్ ని క్రియేట్ చేసింది నేనే. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు చేయండి. ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నంబర్? నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? శివ పంపించాడు. డిలీట్ చేయొద్దు. ఎవరా ఉమా? దీని మొబైల్ చెక్ చేయరా. పంపించింది మంజు అన్న. ఎవరు పంపారా నీకు? అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? ఫార్వర్డ్ మెసేజ్ ఎవరో నాకు తెలీదు. 9842465567 ఎవరి నెంబర్ ఇది? నాకు తెలీదు. ఎవరి నెంబర్ ఇది? బాస్ నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. మీరందరూ వెళ్ళండి, 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 క్లాసులకు వెళ్ళండి. ఉండు రా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి నిజం చెప్పేశాను. వదులు.
ఏ నిజం చెప్తే నీ డ్రెస్ చింపేస్తాడు. పర్వాలేదా? రా. పీటర్ ఆగు ఆగు. పీటర్ నా మాట విను. అసలు ఇదెవడో తెలుసా? నువ్వేం మాట్లాడుకో, నాదే తప్పు. చెప్తున్నాను కదా, తీసుకుపోరా ముందు. రారా శివ రా. ఏరా వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె గొడ్ల దగ్గర పేడెత్తుకొని బతుకొచ్చు కదయ్యా. రేయ్ నన్నేం చేయమంటావరా? ఇది ఎందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా ఇస్తాడు, దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోరా లేదట్రా నీకు? ఊరుకోరా. పీకేనంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే పీసీ పోలేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను రా. విషయం బయటికి తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గర రెచ్చిపోతున్నావు. చంపేస్తాను. చంపరా చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శపథం. ఏంటి సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. ఏ పెడతావు సార్ వాడిని? నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద ఉన్న నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులైంది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే, ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 months తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను, April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మీరంతా పిరికి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా, లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా అన్నా. రే స్వామినారాయణ, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఏనా అడగడు? తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కింటాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా ఆ బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. పెట్టుకుంటావా? ఎందుకురా మొత్తం పోయిందే.
పోలీసులకు ఫోన్ చేద్దామా సార్? వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? నువ్వు ఎవరి మీద చేసుకున్నావు తెలుసా? నిన్ను ఇంకో అరగంట రామరూపం లేకుండా చేస్తావురా. బాబు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రా వాడిని. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుకు. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరి నించున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. అరే ఉండరా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్నా, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్ లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలే అన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. ఏంటన్నా ఇంత పెందరాడే? రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట. ఈ రోజే రిజిస్ట్రేషన్ అట. ఆ దండపాణి గారు వచ్చి చెప్పాడు. తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్? చెప్పన్నా. తిరుపతిలో స్థలం కొనుక్కుంటున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే ఓకే అన్న. లెక్క పెట్టుకోండి. అన్నా ఇక్కడికి వచ్చారా? ఇక్కడేం చేస్తా ఉన్నావు? స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. ఎవరి డబ్బుతో కొన్నావు? ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యేని చేస్తే ఏటి మనని దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా? ఏంటన్నా దోపిడీ గిఫ్ట్ మాట్లాడతారు? ఎంత పెట్టి కొన్నావు? 70 లక్షలు కన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? ఆ బండి నా పంటరా. అయ్యా మీ సమస్యలో మమ్మల్ని ఇరికించొద్దు. మొత్తం వాల్యూ 7.5 కోట్లు. మాది పెద్ద కుటుంబం. ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీ డబ్బుకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరెవరు ఇక్కడి నుంచి కదలకూడదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7,30,00,000 రూపాయలు? కలపగొట్టు నుంచి వచ్చిందా, ఎరువు కొట్టు నుంచి వచ్చిందా? లేదన్నా భార్య నగలమ్మేను. వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది. ఓహో, నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా? ఏంటన్నా కొంచెం మర్యాద ఇస్తే ఓవర్ గా మాట్లాడుతున్నావు. అనంతపురానికి నేను ఎమ్మెల్యేనా మీరే ఎమ్మెల్యేవా? అన్నిటికీ సంజాయిషాలు చెప్పాలా? అందరూ ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యేని చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యా అన్ని రికార్డులోకి ఎక్కించేశారట.
ఇక మన చేతుల్లో ఏమీ లేదు. నేనంతా వింటూనే ఉన్నాను. ఒక చిన్న ఐడియా చెప్పరా. ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి పంచాయతీకి రాసి చేయొచ్చు. వెంటనే అలా చేయడం కుదురుతుందా? చేయొచ్చు అన్న. దానికి స్టాంప్ డ్యూటీ తక్కువ. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను. సరే చెయ్యి. అన్నా 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని నేను చెప్పేది కొట్టండి. అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన శుంకర సుందరమూర్తి గారి పెద్ద అబ్బాయి రాజశేఖరం అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా, తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143 కింద నుంచి 120 ఎకరాల భూమిని అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా రెడీ నాన్న. లోపలికి వెళ్ళి సంతకం పెట్టు, లేదా గవర్నమెంట్ జీప్ లో పోయి చువ్వలు లెక్క పెట్టాలి. వెళ్ళు. రాజశేఖరం, ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి. అనంతపురంలో బై ఎలక్షన్స్ రావాలి. ఇలా చూడు, నువ్వు రాజీనామా చేసినా బై ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు చచ్చిపోయినా వస్తాయి. వెళ్ళు. ఏంటన్నా ఇది? 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది. ఏ ముహూర్తం నిలబట్టావురా? వాడు నన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలిసి ఉంటుంది. మానం పోయింది, మర్యాద పోయింది, దాచుకున్న డబ్బు అంతా పోయింది. ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాస్తున్నాడు. ఆ నా కొడుకుని లేపేయకుండా ఊళ్ళకి వెళ్తున్న భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు. ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు. హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను. రేపటికల్లా వీరభద్ర కొడుకు చావాలి. అన్నా మళ్ళీ తప్పు చేద్దాం. నేను నిన్ను చేయమంటల్లా, బెజవాడి నుంచి మనుషులు రప్పిస్తాను. నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి, మధ్యలో దూరి కెలక్కండి. సరే అన్న. మనల్ని వీడి వీరభద్రాన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు. రేపు ఉదయం లేవగానే ఈ ఊరి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్నా, ఆ ఓపులెస్ గాడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి అయ్యా. మన శివకి ఆ పీటర్ గాడికి ఏంటి గొడవ? అయ్యా అది దాచి పెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ. కావాలనే గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతి నరికి పారేస్తుండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషిని. నా మాట గౌరవం ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లేస్ గారిని కలిసొద్దాం. ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైతే అప్పకి ఎక్కడో మండుతురా. అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా అందులోనే లైన్ లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లేస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్న. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చెయ్యి. ఎందుకన్నా? వైజాగ్ లోనే ఉన్నావా లేదా అని తెలియద్దు. ఇప్పుడే అన్న రేణుగుంట దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెదవాడి నుంచి బందర్ నుంచి మనుషులు రప్పించి బాబు నిజాలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? రారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను నాన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బావా? స్టేషన్ అడిగితే శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా. మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్న. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. ఏదైనా అయితే మనల్ని చెప్తారు.
నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగేనా? సరేనండి, చెప్పేస్తా. తమ్ముడు, మన అబ్బాయి నరికేసే కదా వచ్చాడు, ఓటం పాలయ్యి రాలేదు కదా. ఏ గొడవలకైతే పోకూడదు అని నా బిడ్డ దూరంగా ఒదిగి ఉన్నాడు. వాడే కత్తి పట్టుకునేలా చేశారు. ఇలా చూడు ఓపిలేసు, రోడ్లో వచ్చేపోయేవాడు అందరూ సెల్ తో ఫోటోలు తీశారు. ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా రిమాండ్ చేసే తీరాలి. కేసు రాసేటప్పుడు పర్సనల్ మోటివ్ వేయలేదు, ఆత్మరక్షణ కోసమే నరికాడని రాయి. మెయిన్ మ్యాటర్ లో నరికినోడే స్వయంగా సరెండర్ అయ్యాడు అని అండర్లైన్ చేసి మరీ రాయి. అప్పుడేనయ్యా బాబుని బెయిల్ మీద విడిపించగలం. ఎంతో చెప్పి చూశానన్నా, 15 రోజులు రిమాండ్ లో ఉంచి తీరాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడన్నా. నా మనుషులు 4 లోపల సబ్ జైల్లో ఉన్నారన్నా. బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నీ నాకు తెలియకుండా దాచిపెట్టేశాను. రాజకీయ నాయకుల్ని నమ్ముకునే మేము పొట్ట కడుపుకుంటున్నాం. నన్ను ఏం చేయమంటావన్నా? క్షమించన్నా. వెళ్ళు. రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పార్టీ మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నగా హైదరాబాద్కి పోనిపో. వాడు శాస్త్రసభ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే వాడిని నరికి పారేస్తా. నాన్న, మీరేం టెన్షన్ అవ్వకండి. మీరు కంగారు పడితే వాళ్ళు వేసిన ప్లాన్లో సగం గెలిచినట్టే. మీరు ఊరికి బయలుదేరండి. తర్వాత ఏం చేయాలో మెల్లగా ఆలోచించుకోవచ్చు. అయ్యా, టైం అయింది, కోర్టుకు తీసుకెళ్ళాలి. నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డ రాలేదా? వాడిని జైల్లో పడేశారా? ఇందుకెలా వాడిని ఊరికి పంపించింది? భగవంతుడా, నా కడుపు మండిపోతుంది. నా ఒక్కరోజు కూడా వాడిని చూడకుండా ఉండలేదే. ఎప్పుడైతే నా కొడుకు నేను లేపడానికి వాడు ప్లాన్ వేశాడో ఇంకా వాడు బతకడానికి వీల్లేదు. హైదరాబాద్ వెళ్ళి ఆడి పొట్ట కోసేసి ఆ పేగులు మెడ వేసుకొచ్చానా? వాడు ఊరితో గొడవ పడలేదు, నాతో గొడవ పడ్డాడు. వాడిని నేనే నరికి చంపాలి. ఏ రోజైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెడతాడో ఆ మరుక్షణమే వాడి తల తెగి. అన్నా, ఈరభద్రం కొడుకుని లేపేయడానికి మనమే మనుషులు పంపామని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరికి వెళ్తే మనల్ని ఊరికి వదలడు. అవునన్నా. ఇక్కడ మంత్రి వరదరాజుల ప్రాబ్లం పెద్దదిగా ఉంది. సరే, ముందు నువ్వు హోటల్ రూమ్ ని ఖాళీ చేసి అలాగే ఎమ్మెల్యే హాస్పిటల్. అలాగే అలాగేనా? తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లోపల పెడతారు. నెట్టుకుంటూ పోతాం.
సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా మందు కొట్టవలేదో తెలుసుకోవడానికి పోదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెంట్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎత్తేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్ గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా. నువ్వు నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. బాబు వచ్చేసాడు. అమ్మగారు చెప్పండి. తూర్పు వైపు తిరిగి కూర్చోండి బాబు. బాబు కూర్చో. అమ్మా ఎందుకు ఇలా డల్ గా ఉన్నారు? నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి? నువ్వు వచ్చిన సంతోషంలోనే అమ్మకి నోట మాట రావడం లేదన్నయ్య. నీకు నా మీద అంత ప్రేమ అమ్మా? ఏంట్రా గబుక్కుని అలా అడిగేసావు? మరేంటమ్మా ఇన్ని నీళ్లు నా తల మీద పోసావే, చూసుకోవడానికి తుండుకుంటేనే ఇచ్చావా? దీనికి ఏం తక్కువ లేదు. ఉండు తలదుడుస్తాను. లక్ష్మి లోపలికి వెళ్ళి అటెండెన్స్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెంటనే వచ్చేయాలి. మరైతే నువ్వు రావా? నీ ఫ్రెండ్ పెళ్లికి నన్ను చేంజ్ చేయమంటావు? నేను ఒంటరిగా వెళ్ళానని నాన్నకి తెలిసిందో నేను చెదకబాతారు. రా అన్నయ్య. అమ్మ వాళ్ళు రాలేదా? నువ్వు ఎప్పుడు ఊరెళ్తున్నావే? ఇంకా 2 రోజుల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. రేపు ఉదయమే నేను తిరుపతికి బయలుదేరుతాను. రండి బాబు. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య ఆ ఎల్లో ఓణి అమ్మాయి ఎలా ఉంది? చండాలంగా ఉంది. మ్యాటర్ ఏంటి? ఆ బ్లూ ఓణి నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు, ఇక్కడున్న అమ్మాయిలందరూ మన క్యాస్ట్ వాళ్లే తెలుసా? వీళ్లలో ఒక్కనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నేను అది వెళ్లి అమ్మ చెవులో ఊదుతాను, అమ్మ నాన్న చెవులో ఊదుతుంది, ఆ తర్వాత నీ పెళ్లిలో నా దస్తరా ఊదుతారు. ఎందుకంత కక్ష? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే అది సూసైడ్, 28లో చేసుకుంటే అది అటెంప్ట్ మర్డర్, 30లో చేసుకుంటే అది మర్డర్, 24 ఏట చేసుకుంటే బావిలో దూకినట్టు, 23 విషం తాగినట్టు, 22 ఊరేసుకున్నట్టు, మరి ప్రేమించి పెళ్లి చేసుకుంటే స్వర్గం, హౌస్ అరెస్ట్, జీవిత ఖైదు. అనయ్య టీవీలో అమ్మాయిని చూడు, చాలా అందంగా ఉంది. అయ్యో ఒకసారి చూడు. ఏంటా జరుకు? తను నచ్చిందా? చాలా అందంగా లక్షణంగా ఉంది కదూ. తను ఎవరో ఏమిటో నేను కనుక్కొని నీ చేత ఆత్మహత్య చేయించరా? వచ్చే ఏప్రిల్ 1 వరకు ఓపికగా ఉండు, మరుసటి రోజు చెప్తాను. ఏమిటనయ్యా లవ్లో పడ్డావా? ఒక అమ్మాయి అంగీకారం కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాను. తనేం చెప్తుందో తెలియట్లేదు. నిన్ను తన గుండెల్లోనా పెట్టుకున్న కుర్రాడమ్మా, అయ్యయ్యో వాడి మనసు కిల్లొద్దే. 3 నెలలు 6 నెలలు కాచుకున్న పిల్లాడమ్మా, నువ్వింకా వాడి మనసు చంపొద్దే.